పత్రికా విలేకరులకు, స్టాఫ్ రిపోర్టర్లకు, టెక్నికల్, నాన్ టెక్నికల్ కెమెరామెన్లకు, రిపోర్టింగ్ స్టాఫ్ అందరికి కూడా బిలేటెడ్ న్యూ ఇయర్. ఒక వారం రోజుల కింద కొత్త సంవత్సరంలో, ఇంగ్లీష్ కొత్త సంవత్సరంలో ప్రవేశించుకున్నాం. ఆ శుభాకాంక్షలతో పాటు రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో మీకు, మీ కుటుంబాలకు, అలాగే యావత్ తెలంగాణ ప్రజలకు, నల్గొండ జిల్లా రైతాంగానికి సంక్రాంతి అంటే పాడి పంటలతో ఇదంతా కూడా సీజన్. అందరూ కూడా రైతులందరూ సుఖంగా ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని భోగి మంటల సాక్షిగా ఒకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శుభవార్త నల్గొండ పట్టణ ప్రజలకు, నేను మినిస్టర్ అయిన తర్వాత వెంటనే ప్రపోజల్ పెట్టడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అవుతూ దాని మీద మొత్తం సెన్సస్ తెప్పించుకొని ప్రాసెస్ చేసుకొని మన చివరి దినం నిన్నగాక మన అంటే 6th రోజు అసెంబ్లీ ఆమోదం పొంది ముఖ్యమంత్రి గారితో సహా సంతకాలు పెట్టి అందరు 14 మంది మినిస్టర్లు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే నా సహచర మంత్రులందరూ కూడా సంతకాలు పెట్టి అసెంబ్లీలో నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినందుకు వారికి, మా శాసనసభ్యులందరికీ కూడా, గౌరవ స్పీకర్ గారికి కూడా ధన్యవాదాలు. దాంతోపాటు శాసన మండలిలో కూడా దీన్ని ఆమోదింపజేసుకున్నాం. ఇది నల్గొండ జిల్లాలో మొదటి కార్పొరేషన్. టీఆర్ఎస్ గవర్నమెంట్లో మహబూబ్నగర్లో ఒక జిల్లాకి మహబూబ్నగర్ ప్రాపర్ కార్పొరేషన్ చేసిండ్రు, ఖమ్మం కార్పొరేషన్ చేసిండ్రు, తక్కువ జనాభాలో మహబూబ్నగర్ చేసిండ్రు. అప్పుడు కూడా ఎంపీగా నేను లేఖ రాయడం జరిగింది. దాంతోపాటు వివిధ జిల్లాల్లో కార్పొరేషన్ చేసిండ్రు. ఈ ఇంత పెద్ద టౌన్, ఇది ఫ్లోటింగ్ పబ్లిక్తో పాటు 6 కాన్స్టిట్యున్సీలు, హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీ ఇది. అది ఎందుకు ఆపిండ్రో ఏం ఆపిండ్రో తెలియదు. దాని మీద పోకుండా నాకు ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, ఒక కార్పొరేషన్ మేయర్గా వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో తొలి మేయర్ రాబోతున్న సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలతో పాటు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో 1-2 సీట్లు కౌన్సిలర్ తప్ప దాదాపు 45 సీట్లతో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదించి ఇప్పుడే దాదాపు 272 కోట్లతోని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మరియు వాటర్ సప్లై స్కీమ్ వర్క్స్ నడుస్తున్నాయి. దాంతోపాటు 53 కోట్లతో ఎఫ్ఐడిసి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్కి వెళ్ళి 53 కోట్లతో వర్క్స్ నడుస్తున్నాయి. సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ. మళ్ళీ స్పెషల్గా ముఖ్యమంత్రి గారు నా కోరిక మేరకు స్పెషల్ డెవలప్మెంట్ 109 కోట్లతో మీరందరూ చూస్తున్న మారుమూల కాలనీలలో కూడా ఇలా కిలోమీటర్ల కొద్దీ సీసీ రోడ్లు వేస్తున్నాం. 18 కోట్లతో అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 18 కోట్లతో కూడా త్వరలు నడుస్తున్నాయి. 4.5 కోట్లతో ఈరోజు వల్లభరావు చెరువు, మోతికుంట 2 కూడా సుందరీకరణ పనులు కూడా టెండర్లు పనులు చేసుకొని ఆ పనులు కూడా మొదలు పెడుతున్నాం. దాంతోపాటు 9 సబ్స్టేషన్లు, 9 కోట్లతో 3 సబ్స్టేషన్లు, 2 సబ్స్టేషన్లు ఏమో ఓపెనింగ్ చేసుకుంటున్నాం. ఒక సబ్స్టేషన్ ఏమో శంకుస్థాపన చేసాం. 2 శంకుస్థాపన చేసి ఒక లెప్రసీ కాలనీ శంకుస్థాపన చేసినాం. హౌసింగ్ బోర్డు మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర శంకుస్థాపన చేస్తున్నాం. దోనకల్లిది ఓపెన్ చేస్తున్నాం. దాదాపు 9 కోట్ల విలువ చేసే 3 సబ్స్టేషన్లు. ఎందుకంటే ఈ అర్బన్ సంబంధించి ఒక ప్రణాళికబద్ధంగా డెవలప్ చేస్తూ, ముందుగా నేను మినిస్టర్ అయిన కొత్తలోనే గడ్కరీ గారిని ప్రత్యేకంగా కోరి ఔటర్ రింగ్ రోడ్డు మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ కూడా వారు ఇచ్చిన 650 కోట్లే కాకుండా మళ్ళీ R&B కూడా 210 కోట్లు, అంటే 900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నల్గొండ కార్పొరేషన్కి. హైదరాబాద్ తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి ఔటర్ రింగ్ రోడ్ లేదు. వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ ఇలాంటి ఔటర్ రింగ్ లేదు. మన ఔటర్ రింగ్ రోడ్ పనులు కూడా చాలా చురుగ్గా నడుస్తున్నాయి. ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన రైతులు కానీ, భూములు పోయిన వాళ్ళు ఎక్కడ బాధపడకుండా కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. నాది ఒకటే కోరిక, నల్గొండని హైదరాబాద్ తర్వాత హైదరాబాద్తో పోల్చుకోవాలి. ఎవరన్నా మీరు పక్కకే ఉన్న లతీఫ్ సాగు ఉంటే ఇది బయటకు వేసి చూడండి. ఇవాళ లతీఫ్ సాగు గుట్ట కూడా మార్చి లోపే దాని పనులు పూర్తి చేస్తున్నాం.
దాంతోపాటు బ్రహ్మంగారి గుట్ట మీదకి అక్కడ దేవుని దర్శనం చేసుకోవాలన్నా దర్గా మీద హిందువులు ముస్లిమ్స్ అందరు కూడా ఇక్కడ ఒక మీరు పెద్దవాళ్ళు ఒక 4 రోజులు నడుస్తుంది దర్గా లతీఫ్ సాబ్ పెద్దవాళ్ళు ఎక్కలేకపోతుంది. ఇది ఎప్పటికెళ్ళో ఉండే 30 ఏళ్ళకి నేను ఎందుకంటే మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2 కోట్లు శాంక్షన్ చేస్తుందని చెప్పాను. ఇవాళ 140 కోట్లకు పెరిగింది రెండింటికి కలిపి. అది దాదాపు 50% పనులు అయిపోయినాయి. అసలు ఎవరు ఊహించలే నల్గొండకి ఇన్ని 100 కోట్లు ఇన్ని పనులు నడుస్తున్నాయి. నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని చేస్తున్నా మీకు చెప్పుకోలేదు గతంలో లాగా. ఎందుకంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎందుకు కడుతున్నాం? అర్బన్లలో మనం ఢిల్లీ చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం. లారీలు హెవీ వెహికల్స్ పోతే ఇక్కడి నుంచి సాగర్ పోయే వెహికల్స్ కానీ మన 14 మైల్ నిర్వనూరు ఆలియా పోవాలన్నా టౌన్లోకి వెళ్ళి పోతుంది వెహికల్స్. హెవీ వెహికల్స్తో పొల్యూషన్తో పాటు యాక్సిడెంట్ కాకుండా ఎంతోమంది రోడ్ క్రాస్ చేస్తే కూడా సరిపోతుంది. దానికోసం 9 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కట్టిస్తున్నాం సెంట్రల్ ప్లాన్ స్కూల్ దగ్గర. ఇవన్నీ కూడా జాగ్రత్త ప్రజలకు సౌకర్యం కోసం ప్లస్ పొల్యూషన్ టౌన్లో ఉండొద్దు కాలుష్యం. అది నా మెయిన్ టార్గెట్. స్మార్ట్ సిటీగా చేయాలని ఈరోజు కార్పొరేషన్గా ముఖ్యమంత్రి గారికి చేయడమే 2 monthsలోనే ఫైల్ అంతా కూడా ప్రిపేర్ చేసి చేయడం. ఇది సంక్రాంతి నూతన సంవత్సరం కానుకగా నల్గొండ పట్టణ ప్రజలకు నేను ఇస్తున్న కానుక. మీరు మాత్రం ఒకటే ఆ కానుక నాకు ఇవ్వాలి. నేను సెలెక్ట్ చేసిన పార్టీ గుర్తుపై జరిగే మున్సిపల్ ఎన్నికలు కాబట్టి మంచి అభ్యర్థులని ఆ వార్డులలో సర్వే చేయించుకొని అక్కడున్న మేధావుల అభిప్రాయాలు కూడా తీసుకొని టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు గెలిపించి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మీ చేతుల్లో ఉన్నది. అంటే మంచి అభ్యర్థులను మేము ఇస్తాం. మీరు ఆశీర్వదించండి, నన్ను నమ్మండి. ఇన్నేళ్ళు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిండు, ఒక సీనియర్ మినిస్టర్గా ఇవన్నీ వర్కులు చూస్తున్నాం. ఎప్పుడు ఇంత గొప్పలు చెప్పుకోలేదు. 2000 కోట్ల వర్క్ నడుస్తున్నాయి. ఇంకా దాన్ని కూడా ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఎప్పుడే అని చెప్పి ఎందుకంటే సడన్గా స్టార్ట్ చేసేస్తాం. టౌన్ దగ్గర ఇక్కడ ఏం కట్టాలి క్లాక్ టవర్ సెంటర్లోనే అది కూడా ఒక ఆలోచన ఉంది. అందుకే నడిచే పనులు పూర్తి చేసుకుంటూ కొత్త దాని మీద ఆలోచిస్తాం. కార్పొరేషన్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కేంద్రంకి వెళ్ళి కూడా నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. నాకున్న పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అనుభవంతో నాకున్న పరిచయాలతో కేంద్రం కూడా రాష్ట్ర వాటా 30-70 అని కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ కూడా తీసుకొచ్చి టౌన్ని మోడల్గా చేయాలనేది నా లక్ష్యం. ఈరోజు దాంతోపాటు సెంట్రల్ లైటింగ్ కూడా దాదాపు అది ఎంత కాస్ట్ సెంట్రల్ లైటింగ్ 27 కోట్లతో ఇవాళ కలెక్టర్ ఆఫీసు భాస్కర్ టాకీస్ పోయే రోడ్డు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం. ఈవినింగ్ ఉండే కానీ నాకు మన 3 గంటలకు హైదరాబాద్కి వెళ్ళి నేషనల్ హైవే సంబంధించిన అధికారులని ఆ ఫ్లైఓవర్ కడుతున్నాం చిట్యాల బెదకాపర్తి. మీరు సంక్రాంతి పండుగ వారం 10 రోజులు సెలవులు ఉంటాయి. ఆంధ్రాడే కాదు, సూర్యాపేట పోవాలన్నా, కోదాడు పోవాలన్నా, ఖమ్మం పోవాలన్నా, నల్గొండకు రావాలన్నా అక్కడ జామ్ అవుతుంది. నల్గొండలో ఉండేవాళ్ళు కూడా సంక్రాంతి పండుగకు 5-6 రోజులు హాలిడేస్ హైదరాబాద్ అన్ని బంద్ ఉంటాయి. తెలంగాణ ఆంధ్రాకు పోయి సంక్రాంతి పండుగ అంటే 2 రాష్ట్రాలకు అక్కడ ఎక్కువ చేసినా వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పోతారు. మన దగ్గర దసరా పండుగ సంక్రాంతి పండుగ అయినా 6 రోజులు సెలవు వచ్చిందని అందరు గ్రామాలకు వస్తారు. సో ఆ టోల్ గేట్ మీద పర్యవేక్షించుకుంటూ ఈ 2 బ్రిడ్జ్ల దగ్గర ఏ విధంగా ట్రాఫిక్ ఇవ్వాలో నేను ఇవాళ నేషనల్ హైవే నా డిపార్ట్మెంటే కాబట్టి వాళ్ళని నమ్మని చెప్పినాం. రేపు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మొత్తం కూడా రూట్ తిరగమని చెప్పినాం. ట్రాఫిక్ సజావుగా జాములు లేకుండా పోవడానికి. ఎందుకంటే మధ్యలో యాక్సిడెంట్ అయినా చిన్నపిల్లలు ఉంటారు, షుగర్ పేషెంట్ ఉంటారు. ఒక్కోసారి గంటలు పోయినసారి అయితే అబ్దుల్లాపూర్పేట తుఫరాన్పేట ఈసారి క్లియర్ చేయించినా వర్క్స్ కూడా ఎచ్చినప్పుడు చూసుకుంటూ వచ్చిన మళ్ళీ పోయేటప్పుడు చూస్తా అని చెప్పిన. 3 గంటలు చిట్యాల బెదకాపర్ చూసి మళ్ళీ అబ్దుల్లాపూర్పేట తుఫరాన్లో అన్నీ చూసుకుంటూ పోతున్నాం. సో మీ అందరికి కూడా కార్పొరేషన్ అనే సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలకు మరొకసారి ఈ పట్టణాన్ని సమస్యలు లేని పట్టణంగా వచ్చే 3 సంవత్సరాల లోపే 2 yearsే పెట్టుకున్న ప్లాను 3 సంవత్సరాల్లో ఎన్నికలకు సంబంధం లేదు. నేను అభివృద్ధి ఏ విధంగా 2004లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎల్ఎన్టీతోని వరంగల్లో కూడా లేదు. అప్పుడే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయించినాం. గవర్నర్ పాలనలో కూడా నిధులు తీసుకొచ్చినాం. కానీ 10 ఏళ్లలో మనకు అనుకున్న పనులు కాలే. దీనికి ఎవరిని నిందించే అవసరం లేదు.
నేను ఒక సీనియర్ మంత్రిగా తప్పకుండా ఈ పనులే కాదు, నల్గొండ జిల్లా, పాత నల్గొండ జిల్లా, కొత్త నల్గొండ జిల్లా, తెలంగాణ అభివృద్ధి కోసం, రోడ్ల కోసం 11,300 కోట్లతో రేపు 17వ తారీఖు క్యాబినెట్లో అవన్నీ కూడా ఆర్బీఐ ద్వారా పేమెంట్ ఇచ్చడం పెట్టాం. అందులో నల్గొండకి వెళ్ళి మల్లెపల్లి వయా గుర్రంపోడు, దేవరకొండ, డిండి 4 లేన్, చిట్యాల టు భువనగిరి 4 లేన్, ఇవన్నీ కూడా మీరు అన్ని టెండర్లు 17th రోజు క్యాబినెట్లు అయిపోతే ఈ మంత్ ఎండింగ్ టెండర్ ఉన్నాయి. దాంతోపాటు నేషనల్ హైదరాబాద్ విజయవాడ 4 లేన్ 8 లేన్గా ఇప్పుడు నేను చెప్పే రోడ్డు 10,400 కోట్లతో ఫిబ్రవరి ఎండింగ్ టెండర్ అయిపోతుంది, మార్చ్ ఏప్రిల్లో మొదలవుతుంది. ఇంకోటి గ్రీన్ ఫీల్డ్ హైవే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళి బందర్ వరకు వయా అమరావతి 20,000 కోట్లతోని, దాన్ని కూడా డిపిఆర్ చాలా వేగవంతంగా నడుస్తున్నది. అది వయా కనగల్లు ఆ ఏరియాకి వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు అలైన్మెంట్ ఫిక్స్ చేస్తున్నాం. దాంతోపాటు మన్ననూరుకి వెళ్ళి శ్రీశైలం 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ 8,000 కోట్లు. ఇదంతా నాకు గడ్కరీ గారితో పాటు కేంద్రంలో నాకున్న అనుభవం, పార్లమెంట్ సభ్యునిగా, ఇలా మంత్రిగా నల్గొండ కాన్స్టిట్యున్సీతో పాటు నల్గొండ కాన్స్టిట్యున్సీ చాలా ముఖ్యం నాకు. దాంతోపాటు రాష్ట్రంలో కూడా రహదారుల కోసం 60,000 కోట్ల ప్లానింగ్ పెట్టుకున్నా, అదే పనిగా పనిచేస్తున్నాను. ఇవాళ మరొకసారి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులందరికీ నల్గొండ పట్టణ ప్రజల తరఫున కార్పొరేషన్ చేసినందుకు ధన్యవాదాలు.